యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వక వందనములు మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. వాక్యము చెప్పబోయే ముందు దేవుని సలహా మనం అడుగుదాము. దేవుని సహాయాన్ని మనం కోరుదాము. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామానికి వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు మీకు చెల్లించున్నాము తండ్రి. ఈ సమయంలో తండ్రి మీ పిల్లలకు అనగా నా సహోదరులకు తండ్రి అర్థమయ్యే రీతిలో అర్థమయ్యే భాషలో మీ యొక్క విలువగల మాటలను తండ్రి నేను అర్థమయ్యేటట్టుగా మీ పిల్లలకు బోధించడానికి నాకు కావాల్సిన వివేక జ్ఞానమును సహాయాన్ని దయచేయండి. నన్ను ఒక పనికొచ్చే పాత్రగా వాడుకోనమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా మీ పిల్లల వాక్యాన్ని వినడానికి ఎంతో ఆశ కలిగి వారికి ఉన్న పనులను వదిలి ఇక్కడ కూర్చొని ఉండగా తండ్రి వారికి మీ యొక్క సహాయాన్ని దయచేయండి. వినగల చెవులను గ్రహించగల మంచి మనస్సును క్రీస్తు జ్ఞానమును తండ్రి మీ పిల్లలకు దయచేయని కోరుచున్నాము తండ్రి. నేను మీ యొక్క మాటలను చెప్తుండగా నాకు మంచి ధైర్యమును నాయన సహాయం దయచేయని కోరుచున్నాను తండ్రి. ఈ ప్రార్థన ఆలకించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థనలో మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి ఒక క్రీస్తు వారి పేరట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం వినబోయే పాఠము, ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము ఏమిటి అని మీరు అనుకుంటున్నారని నాకు అర్థమవుతుంది. అది ఏమిటి అంటే పాతాళం గురించి ఈరోజు మనము విందాం. ఈరోజు మనము పాతాళం గురించి నేర్చుకుందాం. పాతాళము అన్నది జాగ్రత్తగా వినాలండి. పాతాళము అన్నది ఒక లోకం, అది ఈ లోకము కాదు. పాతాళము అన్నది ఒక లోకము, అది ఈ లోకము కాదు. ఈ లోకము గురించి మనము ఎందుకు నేర్చుకోవాలి, ఆ అవసరత మనకు ఎందుకు ఉంది, అది అంతా కూడా ఈ పాఠంలో మీరు వినే ఈ మాట వలన మీకు అర్థమవుతుంది. పాతాళము అనే మన లోకం గురించి నేర్చుకోవలసిన అవసరం మీకు ఎంతైనా అవసరము ఉంది. మీకు ముందు ఒక చరిత్ర అర్థమవుతేనే కానీ ఈ పాతాళం గురించి మీకు అర్థం కాదు. ముందు మనము ఆ చరిత్ర గురించి ఆలోచించి తర్వాత ఈ లోకం గురించి మనము ఆలోచిద్దాం. ఈరోజు భూమి మీదకు వస్తున్నటువంటి ప్రతి మనిషి అతని ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే, ఈరోజు భూమి మీదకు వస్తున్నటువంటి మనిషికి ఆలోచనలు కొన్ని ఉన్నాయి. ఆ ఆలోచనలు ఎలా ఉన్నాయి అని మనము కనుక ఆలోచన చేసినట్లయితే, మనిషి పుట్టుకతో ప్రారంభమయ్యి మరణంతో ముగిసిపోతుంది. మనిషి అభిప్రాయము ఆలోచన ఎలా ఉందంటే, మనిషి జీవితం అన్నది పుట్టుకతో ప్రారంభమయ్యి మరణంతో ముగిసిపోతుంది అని అనుకుంటున్నారు. మరొకసారి ఈ భూమి మీద ఉన్న 750 కోట్ల మంది జనాభా సుమారు అయితే, ఇందులో 95% మంది వీళ్ళు ఏమి అనుకుంటున్నారు అంటే, మనిషి జీవితము పుట్టుకతో ప్రారంభమయ్యి మరణంతో ముగిస్తుంది అని అనుకుంటున్నారు. 95% మంది పుట్టుకతో ప్రారంభమైంది ఈ మనిషి జీవితము, మరణంతో ఇక ముగిసిపోతుంది అని అనుకునేవారు చాలా మంది ఉన్నారు. ఈ ఆలోచనే, ఈ అభిప్రాయమే మనిషి జీవితాన్ని అతి భయంకరమైన లోకానికి నెట్టివేస్తుంది. ఈ ఆలోచన, ఈ అభిప్రాయమే మనిషి జీవితాన్ని అతి భయంకరమైన లోకానికి నెట్టివేస్తుందండి. ఒక సామాన్యుల నుండి
ఒక శాస్త్రవేత్త వరకు ఇదే అభిప్రాయం ఉంది. కానీ బైబిల్ పట్టుకున్న ఒక క్రైస్తవుడు ఒక వాస్తవాన్ని ప్రపంచానికి తెలియపరచాలి. మరణమే ముగింపు అని అనుకుంటున్నారు ఈ లోకము. కానీ బైబిల్ పట్టుకున్న ప్రతి వ్యక్తి మరణంతో ముగింపు కాదు అని ఈ ప్రపంచానికి చాటించాలి. బైబిల్ పట్టుకున్న ప్రతి వ్యక్తి. దేవుని బిడ్డలారా, మీలో కూడా ఎవరైనా మనిషి జీవితము పుట్టుకతో ప్రారంభమయ్యి మరణంతో ముగిసిపోతుంది అనుకున్నటువంటి మీ అభిప్రాయాన్ని ఒకవేళ మీలో ఎవరైనా ఉంటే ఈ అభిప్రాయాన్ని వెంటనే మార్చుకోవాలి, తీసేయాలి, దాన్ని చంపేసేయాలి. ఇక ఎందుకంటే మనిషి జీవితం పుట్టుకతో ప్రారంభము కాదు, మరణంతో ముగిసి పోదు. కనుక ఒకవేళ మీలో ఈ అభిప్రాయం ఉంటే దాన్ని అమ్మటే తీసుకోండి. తీసివేస్తేనే మీ భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది. అసలు ఈ విషయం ఎప్పుడు తెలియాలి మనిషికి అంటే, మనిషి పుట్టినప్పుడు అనగా ఊహ వచ్చినప్పుడు తల్లిదండ్రులు నేర్పించాలి. బాబు, నీ పుట్టుకతో మనిషి జీవితం అనేది పుట్టుకతో ప్రారంభం కాలేదు, అదే మనిషి జీవితము మరణంతో అనగా అది ముగిసి పోదు అని నీ తల్లి నీ తండ్రి నేర్పాలి. ఏమంటే ఇప్పుడు ఒక విచిత్రమైన వాస్తవాన్ని మనం ఆలోచిద్దాము. ఒక చరిత్ర మనం ఆలోచిద్దాం. మీరు పుస్తకాలలో చదువుకునే ఈగ చరిత్ర కానీ దోమ చరిత్ర కానీ ఏమండి కప్ప చరిత్ర అంతకంటే కాదు. మరి ఇది ఎవరి చరిత్ర అనుకుంటున్నారా? ఇది నీ చరిత్ర, నా చరిత్ర, మనందరి చరిత్ర. ఇది ఈగ దోమ జీవిత చరిత్రలు కాదండి. బైబిల్ వాడి గురించి చెప్పదు, వాటిని మనకిచ్చాడు దేవుడు. బైబిల్ చెప్తుంది మన చరిత్ర చెప్తుంది. ఏమని చెప్తుంది మన చరిత్ర? మనిషి చరిత్ర అన్నది భూమి మీద అడుగు పెట్టిన తర్వాత వస్తున్నది అనుకోవడము బుద్ధిహీనత. మనిషి జీవితము అన్నది ఈ భూమి మీద అడుగు పెట్టిన తర్వాత ప్రారంభము అవుతున్నది అనుకోవడము పొరపాటు. మనిషి జీవితము ఈ లోకానికి రాకముందే ప్రారంభమైంది. ఇది ముందు తెలియాలి, ఇది ముందు తెలుసుకోవాలి. మనిషి జీవితం భూమి మీద రాకముందే ప్రారంభమైంది. సాధారణంగా మనం ఏమి అనుకుంటాము అంటే, ఈ లోకంలో నేను అడుగు పెట్టక మునుపు తల్లి గర్భంలో ఉన్నాను అనుకుంటారు. ఇది నిజమే. నేను ఈ భూమికి రాకముందు తల్లి గర్భంలో ఉన్నాము అనుకుంటారు, నిజమే. కానీ తల్లి గర్భంలోనికి రాకముందు నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడ ఉన్నావు అంటే తండ్రిలో ఉన్నావు. తల్లిలోనికి రాకముందు నీకు తండ్రిలో ఉన్నావు. కానీ ఎక్కడ ఉన్నాము అంటే నాన్న గర్భంలో మనము ఉన్నాము. దీన్ని సపోర్ట్ చేయడానికి మన బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం తీసుకోవాలి. మన సొంత మాటలు వద్దండి. ఎందుకంటే లేఖనము మనిషి ఇచ్చిన బట్టి కలగలేదు. మనిషిని ఆలోచన వలన పుట్టలేదు మాటలు. దేవుని మాటలు ఎలా పుట్టాయంటే పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని మాటలు ఉన్నట్టుగా రాశారు. అందులో ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. మనకి అధికారము లేదు. ఒకవేళ ఉంటే దేవునికి విరోధి అయిపోతాము, విరోధులకు పరలోకము లేదు. కాబట్టి ఉన్నట్టుగా ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో మనం ఏం చేద్దామని పరిశీలిద్దాము. యెహోవా వాక్యం కొంచెం ఇచ్చట కొంచెము అచ్చట ఉంటుంది. కాబట్టి రెండింటిని పరిశీలన చేస్తే అప్పుడు సత్యమైన వాక్యం మనకి బయట పడుతుంది. దీన్ని సపోర్ట్ చేయడానికి తండ్రి గర్భంలో ఉన్నాము అనడానికి బైబిల్ రోజు ఒక మాట చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. బైబిల్ కలిగిన వారందరూ బైబిల్ చూడండి. 7వ అధ్యాయము 9వ వచనం అండి. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు
అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. లేవి తన పితరుని గర్భంలో ఉన్నాడు. లేవి ఎవరి గర్భంలో ఉన్నాడు? అబ్రహాము గర్భంలో ఉన్నాడు. ఈ లేవి ఎవరి కుమారుడు? లేవి ఎవరి కుమారుడు? యాకోబుకు కుమారుడు. అయితే ఈ యాకోబు రావాలంటే ఇస్సాకు రావాలి, ఇస్సాకులో అబ్రహాంలో నుండి ఇస్సాకు రావాలి, ఇస్సాకులో నుండి యాకోబు రావాలి, యాకోబులో నుండి అప్పుడు లేవి రావాలి. అంటే ఈ ఇస్సాకు యాకోబు రాకముందే లేవి ఎవరి గర్భంలో ఉన్నాడు? అబ్రహాము గర్భంలో ఉన్నాడు. మరి లేవి అబ్రహాము గర్భంలో లేనప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే తెరహు గర్భంలో ఉన్నాడు. తెరహు గర్భంలో లేనప్పుడు ఈ లేవి ఎక్కడ ఉన్నాడు? ఇలా చివరికి మనం వెళ్తుంటే నోవహు గర్భంలో ఉన్నాడు. ఈ నోవహు ఎవరి గర్భంలో ఉన్నాడు? ఆదాము గర్భంలో ఉన్నాడు. ఎవరు? ఈ లేవి. మనిషి జీవితం ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? ఈ లేవి ఎక్కడ ఉన్నాడు? పుట్ట ముందు ఆదాములో ఉన్నాడు. లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనము. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఏమండి? ఆదాము దేవునికి కుమారుడు అంటే మనం అందరం ఎవరి నుంచి వచ్చాము? ఆదాములో నుండి వచ్చాము. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటుందంటే దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవమైన ఊరుగు నరుడు జీవాత్మాయను. దేవుడు ఆదామును చేశాడు, అందులో జీవాయను పంపాడు. అందులో ఎవరెవరిని పంపాడంటే మనమందరం ఇప్పుడు ఎంతమంది ఉన్నాము అంతమంది పుట్టకముందు ఆదాములో ఉన్నాము. అందరూ ఇంకెంతమంది రాబోతున్నారు? వాళ్ళందరూ కూడా ఆదాములో ఉన్నవారే. మన ప్రయాణం ఎక్కడి నుంచి మొదలవుతుంది? పుట్టుకతో కాదండి. మనం పుట్టక ముందే మనకు ఒక ప్రయాణం అనేది ఉంది. ఆదాము దేవుళ్ళ నుంచి వచ్చాడు. మరి ఇంతకు ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ఎవరు? దేవుడు ఎవరు ఇంతకి? ఆయన ఉన్నవాడు. దేవునికి బర్త్డే ఉండవు, పుట్టినరోజులు ఉండవు. ఆయన ఉన్నవాడు. ఉన్నవాడిలో నుండి ఉన్నవారే పుడతారు తప్ప లేనివాడు పుట్టరు. కాబట్టి నీ ప్రారంభం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? భూమి మీద అడుగుపెట్టిన కాదండి. భూమి మీద అడుగు పెట్టక ముందే ఉన్న వాళ్ళ నుండి ఉన్నవాడుగా నువ్వు వచ్చావు. కాబట్టి నీ ప్రారంభము పరలోకంలోనే ప్రయాణమైంది. ఇంతకీ ఆయన ఎవరు అంటే ఉన్నవాడు. ఆ ఉన్నవాళ్ళ నుంచి మనము వచ్చాము. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎప్పటి నుండి నివాస స్థలము? తరతరముల నుండి నివాస స్థలము నీవే. తరతరములు అంటే ఏంటి? ఎప్పటి నుంచి అండి? ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచో దేవుడు ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆ ఉన్నవాడే దేవుడికి జన్మదినము డేట్ అది లేదు. కాబట్టి మనకు కూడా లేదు. అంటే మనము కూడా దేవుళ్ళు ఎప్పటి నుంచో ఉన్నవారమే. అలా దేవుళ్ళ నుంచి మనము ప్రయాణం చేసామండి. అది మొదటి ప్రయాణం. ఆదాము గారు సుమారు పుట్టి 6000 సంవత్సరాలు అనుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ 6000 సంవత్సరంలో అయితే 6000 సంవత్సరం క్రితము మనము వచ్చిన వారం. ఆదామును దేవుడు చేశాడు. ఈ ఆదాముల నుంచి మనందరము వచ్చాము. అక్కడ మొదలైందండి మన ప్రయాణము. ఎక్కడి నుంచి ఎక్కడికి కొనసాగుతుంది ప్రయాణం అంటే అందరి గర్భాల నుంచి ప్రయాణం చేసుకుంటూ చివరికి 20-21వ శతాబ్దంలోనికి మనము అడుగు పెట్టాము. ఇక్కడ ఉన్న వాళ్ళంతా 21వ శతాబ్దంలో పుట్టలేదు, 20వ శతాబ్దంలోనే పుట్టారు. ఇలా తండ్రి గర్భం నుంచి దాటుకుంటూ మనము ఈ శతాబ్దంలో అడుగు పెట్టాము.
అలా వచ్చిన తర్వాత మన ప్రయాణం అనేది మొదలైంది. కానీ నీవు ఈ లోకానికి రాకముందే 600 సంవత్సరాలు ఆదాములో ఉన్నావు. నీవు పుట్టక ముందే నీ ప్రయాణం మొదలైంది. నీవు శరీరాన్ని దాల్చి అడుగు పెట్టక మునిపే నీ ప్రయాణం అనేది మొదలైంది. శరీరం దాల్చుకున్న తర్వాత మహా అంటే 70-80 సంవత్సరాలు మనము ఈ భూమి మీద బ్రతుకుతాము. శరీరం ధరించుకుని ఈ లోకానికి వచ్చాము. ఈ లోకంలో శరీరంతో జీవించే కాలం 70-80 సంవత్సరాలు మాత్రమే. ఈ శరీరం కోసమే మనిషి ఎన్నో రాత్రులు కష్టపడుతున్నారు. ఈ శరీరం దాల్చుకున్న తర్వాత, అనగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ శరీరాన్ని ఎలా సుఖపెట్టాలి, ఎలా ఆనందింపజేయాలి అనే దాని గురించే ఆలోచిస్తున్నాడు ఈ మానవుడు. దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో మర్చిపోయి ఆ విషయాన్ని పక్కన పెట్టేసి, నాకు శరీరం ఉంది, దీన్ని ఎలా సుఖపెట్టాలి, దీన్ని ఎలా ఆనందింపజేయాలి, ఎలా శుభ్రపరచుకోవాలి, 10 మంది మెచ్చుకున్నట్టుగా నేను ఎలా చేసుకోవాలని దీనికోసం రాత్రి అనగా పగలనగా ఎండనగా వాననగా ఎన్నో విధాలుగా కష్టపడుతూనే ఉన్నాడు ఈ శరీరం కోసం. చివరికి అదే శరీరము అతన్ని బయటికి గెంటి వేస్తుంది. నువ్వెన్నో పనులు చేసావు కదా శరీరం కోసం, మరి నువ్వు ఆ శరీరము నిన్ను అందులో ఉంచవచ్చు కదా? ఉంచదు. ఎందుకంటే నీ దినముల లెక్క దేవుడు రాసుకున్నాడు. నువ్వు ఈ రోజులు బ్రతకాలరా బాబు అని చెప్పేసి దేవుడు రాసుకున్నాడు. అంతకాలం మాకే బ్రతుకుతావు. అందుకని ఒక రోజు ఎక్కువ బ్రతకవు, తక్కువ బ్రతకవు. దేవుడు రాసుకున్నాడు అంతే. నీ దినములన్నీ నా గ్రంథములో లిఖితములైనవి. నువ్వు పెంచుకుంటావా, నిన్ను రేపేస్తారు అంతే. ఇంకా కాబట్టి మనిషి ఈ చిన్ని జీవితం కోసం ఎంతో కష్టపడుతూనే ఉన్నాడు. కానీ అదే శరీరము అతన్ని బయటికి గెంటేస్తుందని. ఇకపోతే చావు గురించి మనము ఆలోచిస్తే మరణమే ముగింపు అని అనుకుంటున్నారు. పుట్టుకకు ముందు ఏమి జరిగిందో అర్థం చేసుకొని మనము పుట్టుకకు ముందు ఏమి జరిగిందో అర్థం చేసుకొని మానవ జాతి అనగా చావు గురించి కూడా అప్పుడు కాల్చింది. పుట్టుక ముందు ఏం జరగబోతుందో ఏం జరిగిందో అని తెలుసుకోకుండా అందులో తప్పు చేశారు. పుట్టిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళిపోతారో అనేది కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. చావు గురించి పూర్తిగా వారికి నాలెడ్జ్ లేదండి. చనిపోతే ఏమి జరుగుతుందో అనే విషయం వారికి తెలియదు. అందుకే మనిషికి మరణమే ముగింపు అని అనుకుంటున్నారు. కానీ మనిషికి మరణము ముగింపు కాదండి. చాలా మంది వారికున్న కష్టాలకు, వారికున్న బాధలకు, వారికున్న సమస్యలకు చావే పరిష్కారం అనుకొని దానికోసమే ఈరోజు ఈ ఆత్మహత్యలు అనేవి పుట్టాయి. చచ్చిపోతే నష్టం ఏమీ లేదు, చనిపోతే బాధలన్నీ తీరిపోతాయి అనుకొని చనిపోవడానికి ఎంతో మనం సిద్ధపడుతున్నామని. కానీ చనిపోతే నీకు వేరే బ్రతుకుంది, చావే నీకు ముగింపు కాదు. చనిపోతే ఏ బాధ ఉండదు, చనిపోతున్నావు, కానీ నీకు అది ముగింపు కాదండి. ఒకవేళ ముగింపు అయితే నువ్వు చనిపోవచ్చు, కానీ అంతకంటే ప్రమాదమైనది నీకు ముందుంది. ఈ బాధ నుంచి నువ్వు చనిపోతే దీనికంటే 100 రేట్లు అనేది, కోట్ల రేట్లు అనేది బాధ నీకు ముందున్న పోతుంది. కాబట్టి చావు అనేది పరిష్కారం కాదు. చావు తర్వాత మరో జీవితం ఉంది. చావే పరిష్కారం అనుకొని, చావే ముగింపు అనుకొని అమాయకులైన వారు ఎందరో ఉన్నారు. మనం వారిని ఏం చేయాలంటే అగ్నిలో నుండి లాగినట్టు మనము కొందరినైనా రక్షించాలి. అందుకే మనం బైబిల్ పట్టుకోవాలి. నీవు మాత్రమే రక్షింపబడితే ఎట్లా? అది కుళ్ళు అవుతుంది. సర్వ సృష్టికి సువాసన ప్రకటించమని చెప్పాడు, అవునా కదండి? నీకు నువ్వు రక్షింపబడితే దేవుని ఉద్దేశం ఏంటి? ఎవరు నశింపకుండా అందరితో మారు మనసు పొందాలి అని. మరి అమాయకులైన వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు, చాలా పరిష్కారం అనుకొని అందరూ చనిపోతున్నారు. కానీ మనం వాడిని ఏం చేయాలి? అగ్నిలో అయినట్టు కొందరైనా మనము రక్షించాలి. ఎలా అంటారా? మనిషికి మరణము ముగింపు కాదని చెప్పాలి. మరణం తర్వాత కూడా మరో ప్రయాణం ఉందని చెప్పాలి. నీవు శరీరాన్ని దాచుకొని లోకానికి అడుగు పెట్టకు నీవు చేసిన
మొదటి ప్రయాణము. శరీరాన్ని దాల్చుకొని ఈ భూమి మీదకు అడుగు పెట్టడానికి వచ్చినది మొదటి ప్రయాణము. రెండవ ప్రయాణము ఈ భూమి మీద 70-80 సంవత్సరాలు బ్రతికి తర్వాత ఈ శరీరంలో నుండి బయటకు వెళ్ళిపోతాం చూడండి, అది రెండవ ప్రయాణం. మరణము అన్నది నీ రెండవ మరణము, నీ రెండవ ప్రయాణము. శరీరంలోని ఆత్మ వెళ్ళిపోతుంది, కానీ ఆత్మకు ముగింపు కాదు. మొదటి ప్రయాణము మనము దేవుళ్ళ నుంచి భూమి మీదకి వచ్చాము. రెండవ ప్రయాణము ఈ శరీరంలో నుండి మనము మరొక లోకానికి మనం బయటికి వెళ్ళిపోతున్నాం, అది రెండవ ప్రయాణం. మన రెండవ ప్రయాణానికి మనం వెళ్ళిపోతున్నాము. మరణం అంటే ఏమి అర్థం చేసుకోవాలి? మరణం అంటే నీ రెండవ ప్రయాణానికి ముగింపు. రెండవ ప్రయాణానికి ముగింపు. నీ ఆత్మకు ముగింపు కాదు, శరీరానికి ముగింపు. నీవు ఉంటావు, నీవు ఇంకా ప్రయాణం చేస్తుంటావు. మరణం అనేది రెండవ దానికి అనగా ఈ ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతుంది కాబట్టి అది రెండవ ప్రయాణము. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం అండి. 6వ అధ్యాయము 12వ వచనము. నీడ వలె తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషులు బ్రతుకులందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తర్వాత ఏమి సంభవించును వారితో ఎవరు చెప్పగలరు. ఏమైందంటే నీడ వల్ల తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకున్న మనుషులు బ్రతుకున్నందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. ఈ భూమి మీద బ్రతికిన వారందరూ నీడ వల్ల తమ దినములన్నీ గడుపుతున్నారు. వారికి ఇష్టం వచ్చిన వారు బ్రతుకుతున్నారు, కానీ ఈ బ్రతుకున్న సమయంలో క్షేమకరమైనది ఏదో వారికి ఎవరు తెలియజేయను. నెక్స్ట్ కింద ఇంకా వారు పోయిన తర్వాత ఏమి సంభవించిన వారితో ఎవరు చెప్పగలరు. ఏమండి, శరీరాన్ని వెళ్ళిపోయిన తర్వాత ఏదో సంభవిస్తుంది, అంటే ఏదో ఒకటి సంభవింపబోతుంది. శరీరాన్ని వారు పోయిన తర్వాత అనగా ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒకటి సంభవింపబోతుంది, ఏదో ఒకటి సంభవిస్తుంది. దాని గురించి చెప్పేవారు ఎవరు? నీవు మరణమే ముగింపు అనుకుంటున్నావా? అనుకుని చనిపోతున్నావు, కానీ అది ముగింపు కాదు. ఈ మరణం తర్వాత ఏదో ఒకటి సంభవిస్తుంది. అదే ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం అండి. 10-14. కలగబోవున్నది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేయుదురు. చాలండి. కలగబోవున్నది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేయను. నరుడు చస్తారు, మనందరం చనిపోతాం. చనిపోయిన తర్వాత ఏదో జరుగుతుంది, దాని గురించి తెలియజేసేవారు ఎవరు? మరణమే ముగింపు అనుకుంటున్నావా? అది కాదు. చనిపోయిన తర్వాత ఏదో సంభవిస్తుంది, చనిపోయిన తర్వాత ఏదో జరుగుతుంది, దాని గురించి తెలియజేసేవారు ఎవరు ఉన్నారు? ఎవరు తెలియజేస్తారు? నీకు తెలియకపోతే ఏం చేయాలి? తెలియనట్టుగానే ఉండాలి. కీప్ సైలెంట్గా ఉండాలి. నాకు తెలుసు అని విరగకూడదు. ఎందుకంటే శిక్ష వేరు, కఠినమైన శిక్ష వేరు. బోధకుడు ఎలా బోధించాలి? వాస్తవమైన మాటలను బోధించాలి. అలా కాకుండా నాకు తెలుసు అని తెలియని దాన్ని నీకు విరవీయకుండా బోధించావనుకో, బోధకులందరికీ కఠినమైన తీర్పు ఉంది.
కాబట్టి మనం తెలియకపోతే తెలియనట్టుగా ఉండి వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రెండు మాటలు మనం ఆలోచించినట్లయితే చావు తర్వాత ఏదో సంభవిస్తుందని బైబిల్ చెప్తుందండి. చావు తర్వాత ఏదో జరుగుతుంది అని మీరు విన్నారు. ఇప్పుడు కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనం అండి. కీర్తనలు 89, 48. 89 అధ్యాయము 49వ వచనం అండి. మరణము చూడగా బ్రతుకు నరుడు ఎవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్నుగాను తప్పించుకునగల వాడు ఎవడు? మరణము చూడగా బ్రతుకు నరుడు ఎవడు అంటే అందరూ చనిపోతారు అన్నమాట. మరణం చూడగా బ్రతికే నరుడు ఈ భూమి మీద లేడు. మరణం చూడగా బ్రతుకు నరుడు ఎవడు? మరణం తర్వాత ఏమి జరుగుతుంది? మనిషి పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మనిషి ఎక్కడికి పోతున్నాడండి? పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. పాతాళానికి మనిషి శరీరం వదిలిన తర్వాత పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. పాతాళానికి ఎక్కడ ఉంటాడు? పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. ఎవరెవరు పోతారు పాతాళానికి? ఎవరెవరు పోతారండి పాతాళానికి? ఎవరెవరు పోతారంటే మీరు ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఈ ఆత్మ అనేది పాతాళానికి తప్పకుండా వెళ్ళిపోవాలి. ఆ నీతిమంతుడైనా సరే అనీతిమంతుడైనా సరే పాతాళానికి తప్పకుండా వెళ్ళిపోవాలి. ఈ శరీరంలో నుండి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ దేహాన్ని మట్టిలో పూడుస్తారు. సమాధిలోనికి వెళ్ళిపోతుంది. ఎవరు అనుకుంటున్నారు? సమాధిలోకి వెళ్ళిపోయేది ఎవరు? ఇంతకాలము ఇతను కాపురం ఉన్న ఈ శరీరము ఎవరు? ఆత్మ. ఈ ఆత్మ ఈ దేహంలో కాపురం ఉంది, నివసించింది. ఈ ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ సమాధిలో పాతి పెట్టేది ఎవరినంటే ఈ దేహాన్ని అనగా ఈ శవాన్ని సమాధిలో భూమిలో పాతి పెట్టబడతారు. ఇల్లు ఖాళీ చేసిన తర్వాత 2 రోజులకి కంపు కొట్టినది. నాలో ఉన్న ఆత్మ నేను వెళ్ళిపోయాను, ఖాళీ చేశాను. ఈ శవము ఎవరికి పనికి రాదు, కంపు కొడుతుంది. ఇంకా దాన్ని తీసివేయాలి. కన్నా తండ్రికి అవసరం లేదు, కన్నా తల్లికి అవసరం లేదు, కట్టుకున్న భార్యకి కూడా అవసరం లేదండి. భర్త చనిపోయాడు, సమయం ఎక్కువైపోతుంది, ఆ శవాన్ని తీసేయాలి. పాడే కట్టుకొని ఇలా ఎత్తుకొని తీసుకుపోయే సమయంలో నా భర్త నాకు ఉంచని కేకలు వేసి అరుస్తూ ఉంటుంది. వాళ్ళకి ఇసుకొచ్చేసి నీ భర్త నువ్వు వేసుకో తల్లి అని చెప్పేసి ఆ శవాన్ని కింద దించి వాళ్ళు వెళ్ళిపోతుంటే రండి మీరు వెళ్ళిపోవద్దు, నేను అలా అంటాను, మీరు తీసుకెళ్ళండి. చూడండి, కట్టుకున్న భార్య కూడా అవసరము లేదు. ఎందుకంటే అందులో ఉన్న వ్యక్తి, అసలైన వ్యక్తి బయటకు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పాతాళానికి వెళ్ళిపోయాడు. తల్లి వద్దంటుంది, తండ్రి వద్దంటున్నాడు. కన్నా కట్టుకున్న భార్య, భర్త, పిల్లలు ఎవరైనా సరే వద్దంటారండి. ఎవరికి అవసరం ఉండదు. మరి ఎవరికి అవసరం ఉంటుంది? నీవు పాతాళానికి అవసరం. నువ్వు పాతాళానికి వెళ్ళిపోతున్నావు. ఈ భూమిని మనకి ఈ దేహాన్ని ఈ ఇంటిని మట్టిలో పాతేస్తున్నారు. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఒక విచిత్రమైన మాట. కీర్తన గ్రంథము ఇందాక చూసిన మాటని 89వ అధ్యాయము 48వ వచనం చదవండి మరొకసారి. మరణము చూడక బ్రతుకున్నాడు ఎవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునగలవాడు ఎవడు? మరణం చూడకుండా బ్రతుక నరుడే లేడు, పాతాళం వశం కాకుండా ఉండేవాడు లేడు, దాని వశము కాకుండా ఉండేవాడు లేడు. అందరూ ధనవంతులు కానీ దరిద్రులు కానీ ఎవరైనా సరే, స్త్రీ అని లేదు, పురుషులని
లేదు, అందరూ కూడా పాతాళానికి వశమైపోతున్నారు అంతే. ఇంకా పాతాళ లోకంలోకి వెళ్ళిపోతున్నారు. మరణించిన వెంటనే పాతాళానికి వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి ఏమి అర్థం చేసుకోవాలంటే మరణించిన వారిలో పరిశుద్ధులు ఉన్నారు, మరణించిన వారిలో అనీతిమంతులు ఉన్నారు. మరణించిన వారిలో పరిశుద్ధులు ఉన్నారు, మరణించిన వారిలో పాపులను ఉన్నారు. వీరు ఎక్కడికి వెళ్ళిపోయారంటే పాతాళానికి వెళ్ళిపోతున్నారండి. పాతాళం వశం కాకుండా ఎవరు కూడా ఉండడు. నీతిమంతుల పాతాళానికి పోతున్నారు, అనీతిమంతుల పాతాళానికి వెళ్ళిపోతున్నారు. లాజరు పాతాళానికి వెళ్ళిపోయాడు, ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయాడు. దావీదు పాతాళానికి వెళ్ళిపోయాడు, గొలియాతు కూడా పాతాళానికి వెళ్ళిపోయాడు. ఈ పాతాళము ఎవరెవరు ఉంటారు? పాతాళంలో పరిశుద్ధులను పాపులను ఉంటారు. మరణించిన ప్రతి ఒక్కరు పాతాళానికి వెళ్ళిపోవలసిందే. మరణించిన వారు పరిశుద్ధులైనా సరే పాపులైనా సరే పాతాళానికి తప్పకుండా వెళ్ళిపోవలసిందే. ఇది ఎందుకు చెప్తున్నానంటే పాతాళం అనగానే ఇది దయ్యాలు ఉండే లోకమని ఏమంటే సమాజం అలాగే అనుకుంటుందండి. పాతాళం అంటే ఈ దయ్యాలు ఉండే లోకమని, పాపులు ఉండే లోకమని అనుకుంటున్నారు. మరి పాతాళం ఎవరెవరు పట్టుకుంటుంది? ఎవరు వెళ్ళిపోతాడు? మరణం చూడక బతుకున్నాడు ఎవడు? పాతాళం మోసము కాకుండా ఎవరు పోతారు? ఎవరు ఉంటారు? అందరూ పాతాళానికి వెళ్ళిపోతారు కదా. నాకు దయాలు అనుకుంటాయి. నీతి మంతులైనా సరే అనీతి మంతులైనా సరే పాతాళానికి తప్పకుండా వెళ్ళిపోవాలి. పాతాళం అంటే మృతులు ఉన్న లోకము. పాతాళం అనగా మృతులు ఉన్న లోకము, పాపులు ఉన్న లోకము కాదండి, మృతులు ఉన్న లోకము. పాతాళానికి పేరు ఏమిటంటే మృతుల లోకము. బైబిల్ మనకు 3 లోకాలను చెప్తుందండి. బైబిల్లో మనకి 3 లోకాలు కనబడుతున్నాయి. 1 పరలోకము, 2 భూలోకము, మరి 1 పాతాళ లోకం. ఈ పాతాళ లోకం గురించి 2-3 వచనం చూస్తే మనం ముందుకెళ్దామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అండి. 2వ అధ్యాయము తర్వాత చదవాలి. ఫిలిప్పీ 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో కానీ, చాలండి ఏమంది అక్కడ? పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద. అంటే ఇక్కడ ఏమి కనబడుతుంది? ఇక్కడ మనకి పరలోకం కనబడుతుంది, భూలోకం కనబడుతుంది, భూమి క్రింద లోకం కనబడుతుంది, కానీ దాని పేరు ఇవ్వలే ఇక్కడ. అదే ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన 5:3. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని, చాలండి, పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని. అంటే భూమి కింద ఏదో ఉంది. పరలోకం ఉంది, దేవుని స్థలము. భూలోకం ఉంది, మనం నివాసం చేసే స్థలము. మరి భూమి కింద ఏ లోకం ఉంది? అది మనం తెలుసుకోవాలంటే సామెతల గ్రంథంలోకి వెళ్దామండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం అండి. సామెతలు 15వ అధ్యాయము 24వ వచనము. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని. చాలండి, క్రిందనున్న పాతాళమును. ఏ కిందనున్న పాతాళం అంటున్నాడు? ఏ కింద? కింద అంటే మన కింద. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? భూమి మీద ఉన్నాము. అంటే మరి భూమి కింద ఏముందంట? పాతాళము ఉంది. ఇప్పుడు చూడండి ఒకసారి. క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనవలెను. బుద్ధిమంతుడు అంట ఏం చేశాడంట? బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు, ప్రయాసపడతాడు. అంటే పాతాళం అనేది ఎంతో
భయంకరమైనది. మరి అందులో పాపం ఉన్నారు, మరి నీతిమంతులు ఉన్నారు కదా. పాతాళంలో 3 భాగాలు ఉన్నాయండి. పాతాళం ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. ఒకటి పరదేశ్, నీతిమంతులు ఉండే స్థలము. రెండవది ఏముంది? అగాధం ఉంది. నెక్స్ట్ మూడవది ఏముంది? అనీతిమంతులు ఉండే వేదనకరమైన స్థలము. ఈ 3 ఎక్కడ ఉన్నాయి? పాతాళంలో ఉన్నాయి. ఈ 3 పాతాళంలో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే నెమ్మది పొందే స్థలం ఒకటి ఉంది, మరి ఒకటి అగాధమైన స్థలం ఉంది, మరి ఒకటి వేదనకరమైన స్థలం ఉంది. పరడైస్ వేదనకరమైన స్థలమునకు ఏ లోకంలో ఉన్నాయి అంటే పాతాళ లోకంలో ఉన్నాయి ఈ 3. లూకాసు వార్త 16వ అధ్యాయము 22-23 వచ్చినామండి. ధనవంతుడు చనిపోయాడు, ఈ దరిద్రుడు కూడా చనిపోయాడు. వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు అని దాని గురించి మనం ఇప్పుడు చూస్తున్నాము. లూకాసు వార్త 16వ అధ్యాయం 22-23 వచ్చినామండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు చూసి, నెక్స్ట్ తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలుకొనను నీళ్ళలో ముంచి పంపుము అంటున్నాడు. ఎవరు అంటున్నారు ఈ మాట? ధనవంతుడు అంటున్నాడు. తండ్రివైన అబ్రహామా నీ వేదకరమైన స్థలములో బాధపడుచున్నాను, వేదనపడుచున్నాను, కనుక నీకు దగ్గర ఉన్న లాజరును నా వైపు పంపు. ఎందుకు అంటే నేను అగ్ని జ్వాల యాతనపడుచున్నాను, నా నాలుగను చదవచ్చకు లాజరును పంపు అని అంటున్నాడు. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారని అర్థం? వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు? పక్కనే ఉన్నారు. ఒకటే ఫ్లాట్, ఆ ఫ్లాట్ లో 2 రూములు ఉన్నాయి పక్కనే. మధ్యలో ఏమాట ఉంది? ఇక్కడ గోదాటం ఉంటుంది 2 రూములకి. కానీ అక్కడ ఏమాట ఉంది? అక్కడ బాగా అగాధం ఉంది. అక్కడ నుండి ఇక్కడికి దాటడానికి వీలు లేదు. ఎవరికి లేదు దాటడానికి? ఎవరికి లేదండి? ఆత్మకు లేదు. ఆత్మ దాటలేదంటే అగాధాన్ని. కానీ ఆత్మ ఎంత పెద్దదైనదో మీకు తెలుసా అండి? అది చాలా పెద్దది. అది చాలా కొన్ని కోట్ల విలువైనది. అంత పెద్దదన్నమాట అది. ఎలా అంటే మనిషి ఊరి పెట్టుకున్నాడు అనుకోండి, ఆ ఊరి పట్టలేనంత పెద్దది. ఊరి పట్టుకోలేదు ఆత్మను. మనిషి నీళ్ళు దూకాడు అనుకోండి, నీళ్ళు బంధించలేనంత పెద్దది ఆత్మ. మనిషి మంటల్లో దూకాడు అనుకోండి, ఆ మంటల్లో పట్టుకోలేనంత అది పెద్దది ఆత్మ. ఈ ఆత్మ ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అంత పెద్దది ఆత్మ. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మన లోకానికి వెళ్ళిపోగలుగుతుంది ఈ ఆత్మ, అంత పెద్దది. కానీ ఈ అగాధాన్ని మాత్రం దాటలేక పోతుంది. అది ఎంత భయంకరమైనదో ఆలోచించాలి. అగాధం అనేది ఎంత భయంకరమైనదో ఆలోచించాలి. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే పాతాళమును తప్పించుకుంటాడు. పాతాళంలో 2 భాగాలు ఉన్నాయి, అగాధం కాకుండా. ఈ ధనవంతుడు ఉన్న చోటుకి పోకుండా ఉండాలంటే బుద్ధిమంతుడు దీని నుండి తప్పించుకుంటాడు. తప్పించుకోవాలి. అలా తప్పించుకోవాలంటే ఏం చేయాలి? తప్పించుకోవాలంటే పాతాళం గురించి నీవు తెలుసుకోవాలి. పాతాళం ఏం చెప్తుంది? అందులో ఎవరెవరు పోతారంటే పాతాళ లోకంలోనికి చూడండి ఒకసారి. యెషయా గ్రంథము. పాతాళము ఎవరిని పట్టుకుంటుందో, ఎవరిని మృంగి వేస్తుందో చూద్దాం బైబిల్ నుంచి. ముగిస్తామండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. అందుచేతనే 5వ అధ్యాయము 14వ వచనము. అందుచేతనే
పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. మరి ఒకసారి కంటిన్యూ చేయండి. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. చాలండి. అపరిమితముగా తన నోరు తెరచుచున్నది అంటే దానికి అర్థం ఏంటి? నోరు ఇంత ఉందండి స్టార్టింగ్. అపరిమితంగా రోజు గంట పెట్టేయండి పెద్దగా అవుతుంది. మనము ఒక ముద్ద నోట పెట్టాం అనుకోండి, చిన్న ముద్ద పెడితే చిన్న నోరు తెరుస్తాం. ఇంకొంచెం పెద్ద ముద్ద పెట్టాం అనుకోండి, అప్పుడు ఎంతమంది తెరుస్తాము? దానికి ఉన్న సైజుని బట్టి తెరుస్తాం. అదే అర్జెంటుగా మనం వాళ్ళు తెలుస్తున్నారు అనుకోండి, తొందరగా అయిపోవాలని పెద్ద ముద్దలు పెడతాం. ముద్దలు పెట్టాలని ఆ నోరు ఏం చేయాలి? పెద్దగా తెరవాలి. అంటే అపరిమితంగా రోజుకు ఏం చేస్తుందంట? ఎవరిని మింగాలని చదవసరి. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. అంటే తెరవలేదండి, తెరచుచున్నది. ఇంకా వారిలో ఎవరెవరు ఉంటారు అంటే వారిలో గణ్యులను, సామాన్యులను, గోటు చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. మనమంతా లెక్కండి. వారిలో గనులు ఉంటారు, పెద్ద డబ్బున వల్లే అందులో పడిపోతారు. పాతాళం అందరూ మింగేస్తుంది. కానీ మనం దాని వశము కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? బుద్ధిమంతుని వల్లే ఉండాలి. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? పాతాళాన్ని తప్పించుకుంటాడు. మరి పాతాళానికి అనగా ఈ వేదకాల స్థలానికి ఎవరు పోతారు? బుద్ధి లేని వారు పోతారు. పాపం చేసిన వారిని పాతాళము పట్టుకుంటుంది. యోబు గ్రంథము 24వ అధ్యాయము ముగిస్తానండి, 2-3 వచనాలు చెప్పి. యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం అండి. 24:19 చూడండి. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచి నీళ్ళు ఎగిసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొను. పాతాళం ఎవరిని పట్టుకుంటుంది? పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. పాపం చేసిన వారిని మాత్రమే పాతాళం పట్టుకొని ఈ ధనవంతులున్న చోటికి పాతాళము తీసుకువెళ్ళిపోతుంది. ఇంతకీ పాపం అంటే ఏమిటి? ఇక్కడ ఆలోచించాలని. నేను ఏ పాపం చేయలేదు, ఎవరి మీద నిందలు వేయలేదు, ఒకరి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పలేదు, నేను బాగానే ఉన్నాను. లేని వారికి దానం చేస్తున్నాను, బట్టలు లేని వారికి బట్టలు ఇస్తున్నాను, తిండి లేని వారికి తిండి పెడుతున్నాను, కింద పడిపోయిన వారిని లేపుతున్నాను, అన్ని మంచి పనులు చేస్తున్నాను. కానీ నేను ఏ పాపం చేశాను అంటారా? ఇలాంటి వారు ఎందరో ఉన్నారండి. కానీ పాపం అంటే ఏమిటి? దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు, ఆ ఆజ్ఞను మనం నెరవేర్చకపోవడమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపము. మరి దేవుడికి ఏ ఆజ్ఞ ఇచ్చాడు నీకు? ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణము ఎక్కడ తీసుకెళ్తుందంటే పాతాళ లోకానికి తీసుకెళ్ళిపోతుంది. మరి ఆ మరణాన్ని నువ్వు తప్పించుకోవాలంటే పాపం చేయకుండా. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ మరి ఏమైంది? హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం అండి. 10వ అధ్యాయం 5వ వచనము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని జాగ్రత్తగా వినాలండి, నాకు ఒక శరీరమును అమర్చితివి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభుల వారు పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ మాట చెప్తున్నారు. ఏమని అంటే, కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రవేశించినప్పుడు యేసుక్రీస్తు ఇలాగూ చెప్పుచున్నాడు. ఏమని?
బలియు అర్పణయు తండ్రి నీవు బలియు అర్పణయు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. నాకు ఒక శరీరాన్ని అమర్చావు. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడి ఉన్న ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే చాలండి. యేసుక్రీస్తుకు దేవుడు ఒక శరీరాన్ని అమర్చాడు. యేసుక్రీస్తు అడగలేదు, అది తండ్రి సంకల్పం. అది ఆయన లోకంలో ప్రవేశించినప్పుడు ఇలా చెప్తున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. అంటే అంతకుముందు శరీరం ఉందా లేదా ఆయనకి చెప్పాలి. అమర్చాడు. అమర్చబడక ముందు శరీరం ఉందా లేదా యేసుక్రీస్తుకు? శరీరం లేదండి. యేసుక్రీస్తుకు దేవుడు శరీరాన్ని అమర్చాడు. ఆ అమర్చబడిన శరీరంతో యేసుక్రీస్తు భూమి మీదకు అడుగు పెట్టాడు. ఎందుకు పెట్టి అడుగు అంటే నన్ను గురించి, యేసుక్రీస్తుని గురించి దేవుని గ్రంథపు చుట్టలో ఏం రాస్తున్నాడు చూడండి ఒకసారి. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం చాలండి. యేసుక్రీస్తుని గురించి దేవుడు రాసుకున్నాడు. అలా రాసుకున్న ప్రకారం యేసుక్రీస్తు పద్ధతి ప్రకారంగా దేవునికి లోబడి దేవుని యందు భయం భక్తి కలిగి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి తన పనిని సంపూర్ణ నెరవేర్చే పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇది యేసుక్రీస్తుకి ఇచ్చిన ఆజ్ఞ. మరి నీ ఆజ్ఞ ఏంటంటారా? నీ ఆజ్ఞ అర్థం కావడానికి యేసుక్రీస్తుని తీసుకొచ్చాను. మరి నీ ఆజ్ఞ ఏంటి? నీకేమని ఇచ్చారు ఆజ్ఞను? ఏమని ఇచ్చారండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగిస్తున్నాం, లాస్ట్ వచ్చినాము. అంతకంటే ముందు ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. అందరికీ నోటెడైన వచనమే. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. త్వరగా. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి, చాలండి, ఎవరిని నిర్మించాడు? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించాడు. బాహ్య పురుషుణ్ణి, ఆంతర పురుషుణ్ణి ఏం చేశాడు? నిర్మించాడు. అందులోకి ఆంతర పురుషుడు రాలేదు. ఇంకా దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించాడు, కానీ అందులోకి ఆంతర పురుషుడు అనే ఆత్మ, దేవుని ఆత్మ విడబడ లేదు. దేవుని ఆత్మ ఆ నరులోనికి రాలేదు. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో ఏముంటాడండి? జీవవాయువును, అనగా బాహ్య పురుషుడు అనే ఆత్మను, ఆంతర పురుషుని ఆత్మను పంపాడు. అప్పుడు ఏం చేయబడదండి? జీవాత్మ అయింది. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, హాల్ ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, కిచెన్కి ఎన్ని తలుపులు ఉండాలి, ఈ హాల్లో ఎక్కడెక్కడ చేసేయాలి, ఎక్కడ వేస్తే అందంగా ఉంటుందని మనం ఆలోచన చేసుకొని ఇల్లు కడతామా? చేయకముందు ఇల్లు నిర్మిస్తామా? ఇల్లు చేయకముందే ప్లానింగ్ తీసుకుంటాం. మనం ఆ ప్లానింగ్ ప్రకారం మనం ఏం చేస్తాము? డిజైన్ చెప్తాము. అదేవిధంగా దేవుడు మనం ఆయన కోసం పనులు చేయాలి అనుకున్నాడు ఆయన. దేవుడు అంతే. ఇంకా అనుకొని మనము పుట్టక ముందే మనం దేవుడిలో ఉన్నాము. ఈ భూమికి రాకముందే దేవుడు మనకు ఆకారాన్ని చెక్కుచున్నాడు, ఆకారాన్ని ఇచ్చాడు. అలా మాట ప్రకారం దేవుడు నిలబడి ఆకారాన్ని బొమ్మను చేసి ఆ బొమ్మలోనికి ఆత్మను ప్రవేశపెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే ముసుద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5 క్షమించండి ఎఫెసీయులు 2వ అధ్యాయము 10వ వచనం అండి. మరియు అందరూ తీయాలి, లాస్ట్ వచనమా? అందరూ తీయాలి. 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు
సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. ఇక్కడ చాలా చెప్పబడిందండి, కాకపోతే అర్థం చేసుకుంది అప్పుడు చాలా బాగుంటుంది. ఏమైందంటే మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని, వాటి యందు జాగ్రత్త వినాలి, ముందు వెనక ఏదో ఆలోచించాలి. మనము వాటి యందు నడుచుకున్న వలనని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. చాలండి, ఇక్కడ మనం భాషకి వెళ్ళిపోతాం. ముందుగా సిద్ధపరిచిన, ఎవరికి ముందుగా సిద్ధపరిచాడు సత్క్రియలు? ముందుగా సిద్ధపరిచాడు. ఎవరికి ముందు అంటే నీవు భూమి మీద రాక ముందే నీ కోసం ముందుగా సిద్ధపరచబడినవి ఏమిటి అంటే సత్క్రియలు. సత్క్రియలు అంటే ఏంటి? సత్ అంటే వాక్యము, క్రియలు అంటే పనులు, వాక్యపు పనులు, దేవుని పనులు చేయుటకే నీవు ముందుగా సిద్ధపడ్డావు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై దేవుడు చేసిన పని అయి ఉన్నాము. ఇలా దేవుని సత్క్రియలు చేయడానికి మనం భూమి మీద అడుగు పెట్టాము. దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ మనం చేయకపోతే, దేవుని పనులు మనం చేయకపోతే ఆజ్ఞను అతిక్రమించినట్టే. ఆజ్ఞ క్రమమే పాపము, వారికి పరలోకము లేదు. సత్క్రియలు చేయాలి, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి. అగ్నిలో తాగినట్టు కొందరైనా మనము రక్షించాలి. పాతాళానికి వెళ్ళకూడదండి. పాతాళంలో ఉన్న బాధలు ఉన్నాయి. ఒకటి నెమ్మది పొందే స్థలం, అక్కడ పోతే బాగానే ఉంటుంది, పర్వాలేదు. పాతాళంలో నెమ్మది పొందే స్థలం పోతే పర్వాలేదు, బాగానే ఉంటుంది. అంతకన్నా అదృష్టం మనకి ఇక లేదు, అంతకన్నా ఆనందకరమైన మనకి ఇక లేదు. కానీ అందులో మరి ఒకటి ఉంది, అది వేదనకరమైన స్థలం. దాని దగ్గరికి మనము పోకూడదు. దాన్ని జోలికి పోకూడదంటే ఏం చేస్తారంటే వ్యక్తి బుద్ధిమంతుల లెక్క జీవిస్తాడు. అలా జీవించాలంటే మనకన్నా ముందుగా సత్క్రియలు చేయబడ్డాయి, వాటిని మనము నడుచుకోవాలని దేవుడి పక్షమున మిమ్మల్ని బ్రతిమాలుకొచ్చున్నాను. ఈ కొన్ని మాటలు దేవుడు మా అందరి జన్మల్లో మీరు కట్టి పనింప చేయగలక. ఆమేన్.